ప్రేమ చాలా హ్యాపీగా డాన్సులు వేస్తూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ సరదాగా అలా ఉంటుంది. అప్పుడే ధీరజ్ అక్కడికొచ్చి, "ఏంటి పొట్టి డాన్స్ వేస్తున్నావు? చాలా బాగా చేస్తున్నావే" అని అంటూ ఉంటాడు. "అవునా! ఈరోజు నేను అన్ని పనులు ఇలాగ డాన్స్ చేస్తూనే చేస్తున్నాను" అని అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. "ఇప్పుడు నాకు టిఫిన్ పెడతావు కదా! మరి డాన్స్ చేస్తూ ఎలా తీసుకొస్తావు?" అని ధీరజ్ అంటే, ఇంకా ప్రేమ వెళ్ళి ధీరజ్‌కి ప్లేట్‌లో టిఫిన్ పట్టుకొని డాన్స్ వేస్తూ తీసుకొని వస్తూ ఉంటుంది. "అరే! భలే చేశావే నువ్వు" అని, "ఇదంతా ఎందుకోసం" అని, "చాలా బాగా చేస్తున్నావని" ధీరజ్ చెప్తూ ఉంటాడు. అవునా! మరి నాకేంటి అని ప్రేమ అంటూ ఉంటుంది. ఏంటే ఈ ఆస్తి మొత్తం రాయించాలా ఏంటి నీ పేరు మీద అని ధీరజ్ అనడంతో, అది కాదురా, నీకు కాంపిటీషన్‌లో నేను డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో గెలిస్తే 10,00,000 వస్తాయి కదా! నీకు అవి యూజ్ అవుతాయి కదా! అందుకేనిరా అని నీ పర్మిషన్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని ప్రేమ చెప్తూ ఉంటుంది. ఏంటే ఏ డాన్స్ లేదు ఏం లేదు. నువ్వు గనక డాన్స్ వేశావంటే, అందులో పెర్ఫార్మ్ చేశావంటే మీ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి నా మీద ఎగబడిపోతారే అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. అది కాదురా, వాళ్ళ గురించి పక్కకు పెట్టు. నువ్వు ఓకే అంటే నేను చేస్తానురా. ఖచ్చితంగా డాన్స్ కాంపిటీషన్‌లో నేను గెలుస్తాను. పార్టిసిపేట్ చేస్తానురా ప్లీజ్ రా అని ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటే ధీరజ్ అస్సలు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.